హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వంకాయ టొమాటో కర్రీ అండి. ఈ వంకాయ టొమాటో కర్రీని గ్రేవీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి. ఇలా కనుక మీరు ఈ కర్రీని ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా వంకాయల్ని పొడవుగా కట్ చేసి ఉప్పు నీటిలో అయితే వేయండి. వాటర్లో ఉప్పు వేయకుండా వంకాయల్ని నార్మల్ వాటర్లో వేశారంటే కనుక అవి కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు టేస్ట్ కూడా కుదరదు, కర్రీ మొత్తం పాడైపోతుంది. ఈ ఒక్క మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో సరిపడా ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయండి. జీలకర్ర వేసిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేయండి. అలాగే ఒక గ్రీన్ చిల్లీని కూడా తీసుకొని కట్ చేసి వేయండి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలిసేలాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే తీసుకున్నానండి నేను. ఎక్కువ తీసుకుంటే కనుక కర్రీ మొత్తం మసాలా వాసన అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 కేజీ టొమాటోస్ని తీసుకొని కట్ చేసి వేయండి. ఈ టొమాటోస్ని ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు బాగా మగ్గించండి. ఈ టొమాటోస్ మగ్గిన వెంటనే ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేయండి. ఈ వంకాయ ముక్కలు వేసేటప్పుడు వాటర్ లేకుండా వేయండి. వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ టొమాటోస్ ముక్కల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన వెంటనే మనం ఇందులోకి పసుపుని సాల్ట్ని వేయాలండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేశాను. అలాగే సరిపడా సాల్ట్ను కూడా వేశాను. మనం ఈ వంకాయ ముక్కలను వేసిన వెంటనే పసుపు సాల్ట్ను వేయాలి. అప్పుడే వంకాయ ముక్కలకి బాగా పడుతుంది. కర్రీ కూడా టేస్ట్గా కుదురుతుందండి. చివరిగా వేశారంటే కనుక కర్రీ పాడైపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. ఈ టొమాటో వంకాయ ముక్కలు బాగా మెత్తబడాలండి. ఇవి మెత్తబడడానికి ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించండి. ఈ వంకాయ ముక్కలను మగ్గించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇంకొకసారి అడుగంటకుండా కలపండి. ఇప్పుడు ఈ ముక్కల్లో నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టొమాటో వంకాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారంని వేయండి. వేసిన తర్వాత ఈ కారం ముక్కలు మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడే వాటర్ వేయకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని అయితే వేయండి. మీరు వాటర్ని తీసుకునేటప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే కనుక కర్రీ బాగోదు, గ్రేవీ రాదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడతారు. అందులో గుత్తొంకాయ కూర అంటే మరీ ఇష్టపడతారు. అలాగే టొమాటో వంకాయతో కలిపి కూర చేస్తే కనుక దాని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటో వంకాయ కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అయితే వేయండి. అలాగే చివరిగా కొత్తిమీరని కూడా కట్ చేసి వేయండి. ఇప్పుడు ఇలా కొత్తిమీరని కట్ చేసి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన ఈ టొమాటో వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. Thanks for watching. Please like, share and subscribe.